అందరికీ నమస్కారం. మన్వికాస్ వరల్డ్కు స్వాగతం. ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాం. ఇది చాలా తక్కువ కారంతో పిల్లలు కూడా ఇష్టంగా తినేలాగా చాలా రుచికరంగా ఉంటుంది. మరి దీన్ని ఎలా చేయాలో చూసేద్దామా? కావాల్సిన పదార్థాలు అయితే ఇప్పుడు మా చిట్టు తల్లి చెప్తుంది, చూసేయండి. కారం, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, పెరుగు, పెరుగుడు, ఇదిగో కప్పు. అన్ని పదార్థాలు వేసుకున్నాక చికెన్ని బాగా మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ రెఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ కుక్ చేయడానికి వాటర్ తీసుకొని అందులో హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి లేదా నూనె వేసుకోవడం వల్ల అన్నం అనేది అంటుకోకుండా, సాల్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవడం వల్ల ఏంటంటే అన్నం చప్పగా ఉండకుండా కొంచెం ఫ్లేవర్ అనేది వస్తుంది. గంట ముందు బాస్మతి రైస్ని నానబెట్టి ఉంచుకోవాలి. అదే రైస్ని నేను ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. ఈ రైస్ని మనం 70 to 80% వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీన్ని మీరు డైరెక్ట్గా చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసిన చికెన్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టి ఉంచాలి. ఇక్కడ నుంచి మిగతా ప్రాసెస్ అంతా మనం సిమ్లో ఉంచే చేసుకుంటాం. ఇప్పుడు 70% కుక్ చేసుకున్న రైస్ని పైనుంచి వేసుకుంటున్నాను. దీన్ని మీరు లేయర్లా కూడా వేసుకోవచ్చు. కావాలంటే హాఫ్ చికెన్ని ఉంచేసి ఇంకో హాఫ్ చికెన్ని ఇంకో లేయర్లో వేయచ్చు. లాస్ట్లో నేను పైనుంచి కొంచెం గరం మసాలా అండ్ ఎగ్స్ పెట్టుకుంటున్నాను. మీరు ఫ్లేవర్ నచ్చితే పైనుంచి కొత్తిమీర, పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. రైస్ ఉడికించిన వాటర్ని ఒక 2 గరిటెలు సైడ్ నుంచి వేస్తున్నాను, అడుగు మాడిపోకుండా ఉండడానికి. దీన్ని దమ్ చేయడానికి పైనుంచి మూత పెట్టుకొని బరువు పెట్టాలి. 10 to 15 minutes మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక ఓపెన్ చూస్తే ఎంతో గుమగుమలాడే చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.